అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు పేపర్ న్యూస్లో ముఖ్యమంత్రి గారు ఈ నెలాఖరులోపు డిఎస్సి నియామక ప్రక్రియను పూర్తి చేస్తామని ప్రకటించారు. కాబట్టి ప్రభుత్వము ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మెరిట్ లిస్ట్ ఇవ్వడానికి కానీ అదేవిధంగా సెలక్షన్ లిస్ట్ ఇవ్వడానికి కానీ ప్రయత్నం చేస్తుంది. ముఖ్యంగా ఆగస్టు 15 రోజు చివరి నాటికి టెట్లో ఎవరైనా మార్కులు ఒక టెట్ రాసిన మార్కులు ఇంకో టెట్ రాసిన మార్కులు తక్కువ వేసి ఉంటే వాటిని అడ్జస్ట్ చేసుకోవడానికి ప్రభుత్వము సైట్లో ఎనేబుల్ చేయడం జరిగింది. అయితే ఈరోజు మార్నింగ్ వరకు కూడా సైట్లో అలాగే ఓపెన్ చేసి ఉంచారు. అంటే ఇక దాంట్లో ఉన్నటువంటి ఎవరైతే ఇంకా మార్కులు కొద్దిగా తక్కువ వేసిన వాళ్ళు ఎక్కువ వేసుకోవడానికి అవకాశం ఉంటే చాలా టెట్లు రాయడం జరిగింది. కాబట్టి వాటిని ఈరోజు మనకు మార్నింగ్ వరకు కూడా అది ఎనేబుల్గానే కనిపించింది. కాబట్టి ప్రభుత్వం ఈరోజు సాయంత్రం లోపు దాన్ని మొత్తం కూడా అనలైజ్ చేసి మేబీ టుమారో ఇవ్వడానికి లేదా ఈరోజు సాయంత్రం ఇవ్వడానికి చాలా వరకు ఏంటంటే ఇది సెలవులు కదా ఇస్తారా లేదనే ఆలోచన కూడా ఉంటుంది. చెప్పలేం, ఆన్లైన్ ప్రాసెస్ కాబట్టి ఈరోజు ఇచ్చినా రేపు ఇచ్చినా లేదనుకుంటే కంపల్సరిగా సోమవారం నాటికి మెరిట్ లిస్ట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. మెరిట్ లిస్ట్ ఇస్తే దాదాపుగా ఎవరికి రావడానికి అవకాశం ఉంటుంది, ఎవరికి రావడానికి అవకాశం లేదు అనేది క్లియర్ కట్గా ఐడియా వస్తుంది. అంతవరకు చాలామంది అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. నాకు తెలిసినటువంటి చాలామంది విద్యార్థులే సార్ చాలా టార్చర్ అనిపిస్తున్నాం, అసలుకి వస్తుందా రాదా బార్డర్లో ఉంటున్నాము అనేటువంటి స్థితిలో ఉన్నారు. కాబట్టి మీరు ఒక్కటి ఆలోచన చేయండి. మీరు ఈ సందర్భంలో టెన్షన్ పడినా కూడా ఏం చేయలేరు. మీరు ఆల్రెడీ రాయడం అయిపోయింది, తర్వాత రిజల్ట్ కూడా అన్ని రకాలుగా వచ్చేసాయి. కాబట్టి చివరికి మీరు చేయాల్సింది ఏంటంటే పాజిటివ్ వచ్చినా నెగిటివ్ వచ్చినా దాన్ని తీసుకొని మీరు దాన్ని ఆలోచించాల్సిందే తప్ప అనవసరమైనటువంటి టెన్షన్ గురి కాకుండా ఉండే ప్రయత్నం చేయండి అని చెప్పేసి తెలియజేస్తున్నాను. కాబట్టి ప్రభుత్వం త్వరలో మనకు ఈ రకమైనటువంటి అన్ని రకాల డిఎస్సికి సంబంధించిన అంశాలను తెలియజేస్తుంది. మెరిట్ లిస్ట్ రాగానే మీకు ఖచ్చితంగా ఎలాంటి వాటికి ఏ పోస్ట్కి ఎక్కడ కట్ ఆఫ్ కావడం జరుగుతుంది ఏంటనేది మనకు తెలియజేస్తారు. తర్వాత ఇంకొకటి చాలామంది ఏం చేయడం జరిగింది అంటే హెచ్జిటి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి చాలామంది స్కూల్ అసిస్టెంట్లు కూడా జాబ్ రావడం జరుగుతుంది. అలాంటి వాళ్ళు ఏం చేశారంటే మనకు సెక్రటరేట్ కానీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ దగ్గర కానీ వెళ్ళిన తర్వాత సార్ మాకు ఇలాంటి పరిస్థితి ఉంది అని అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే మీకు అలాంటి ఛాన్స్ ఇవ్వట్లేదు, మీకు ముందే ఎడిట్ ఆప్షన్ కూడా ఇచ్చాము, అయినా మీరు చేసుకోలేదు కాబట్టి మీరు వచ్చిన జాబ్తో సంతృప్తి పడండి అనేటువంటి పరిస్థితిలో వాళ్ళు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మరి దాని గురించి ఖచ్చితంగా ప్రభుత్వం ఏదైతే నోటిఫికేషన్ ఇచ్చిందో అదే ఫాలో కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అట్లాంటి విద్యార్థులు చాలా అప్సెట్ అవుతుంటారు, చాలా బాధపడుతుంటారు. ఎందుకంటే స్కూల్ అసిస్టెంట్కి హెచ్జిటికి చాలా డిఫరెన్స్ ఉంటుంది, వేరియేషన్ ఉండడం జరుగుతుంది. కానీ మనం ఏం చేయలేం, మనం ఇప్పుడు చేసినటువంటి చిన్న పొరపాటే ఇప్పుడు దాని గురించి మనం ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఏదేం జరిగినా మన ఆలోచన కొరకే ఉంటుందని మీరు ఉండాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. థ్యాంక్ యూ.